వెల్కమ్ టు కథ చెప్పమ్మా. రాటీ అనే ఎలుక చాలా తెలివిగా జింబో అనే ఏనుగుతో స్నేహం చేసింది. జింబో చాలా మంచిది. రాటీని వీపు మీద ఎక్కించుకొని తిప్పేది. రాను రాను రాటీకి గర్వం పెరిగింది. తోటి ఎలుకలపై పెత్తనం చెలాయించేది. వాటి ఆహారాన్ని తినేసేది. ఎదురు చెబితే జింబోతో చెప్తానని బెదిరించేది. లాభం లేదనుకొని ఎలుకలన్నీ ఊరి చివర ధాన్యపు గదిలోకి చేరాయి. అందులో ధాన్యం బస్తాలు లేవు, ఖాళీ చేశారు. కష్టపడి ఎలుకలు ఆ గదికి కలుగు చేశాయి. ఓ చిట్టెలుక వెళ్ళి, రాటీ, మన వాళ్ళంతా ధాన్యం తింటున్నారు, పద అంది. అంతే, రాటీ సర్రనొచ్చి ఆ కలుగు బయటే నిలబడి, ఏయ్, ఇక్కడి నుండి పొండి, నేను తిన్నాక మిగిలితే తిందురుగాని అంటూ అదిలించింది. అది ఖాళీ గది అని రాటీకి తెలియదు. ఎలుకలన్నీ బయటకు వెళ్ళిపోయాయి. రాటీ ఆ కలుగు లోపలికి వెళ్ళగానే మిగతా ఎలుకలు మట్టి రాళ్లతో కప్పేశాయి. ఈ గదిలో 2 రోజులుంటే తెలిసొస్తుంది మన విలువ అనుకుంటూ ఎలుకలు వెళ్ళిపోయాయి. జింబో దగ్గరికి కొన్ని ఎలుకలు వెళ్ళి దాని ఆగడాలన్నీ వివరించాయి. అయ్యో, ఇంత ఇబ్బంది పెడుతుందా, ఇదంతా నాకు తెలియదు, ఎక్కడుంది అంది జింబో. ఎలుకలు ధాన్యపు గదికి చేసిన కలుగు చూపించాయి. అప్పటికే ఆహారం లేక నీరసించిపోయింది రాటీ. కలుగు చేయడానికి బలం సరిపోలేదు. ఇదంతా తన మిగతా నేస్తాలే చేశారని గ్రహించింది. కాసేపటికి జింబో తలుపు తెరిచి రాటీని పిలిచింది. నీరసంగా బయటకొచ్చి ఎలుకల మీద చాడీలు చెప్పబోయింది. రాటీ, పెద్దవాళ్ళ అండ చూసుకొని నీ వాళ్ళను వదులుకోవడం మంచిది కాదు. ముందుగా అందరికీ క్షమాపణ చెప్పు, అప్పుడే నేను నీతో స్నేహం కొనసాగిస్తా అంది కోపంగా. రాటీ తన తప్పు తెలుసుకొని ఎలుకలన్నిటినీ క్షమించమని కోరింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.